అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మేము ముందుకు మరొక 178 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని రావడం జరిగిందండి సేల్కి. మీరు చూస్తున్న ఇల్లు 177.5 గజాలు ఉంటుందండి. 177.5 యార్డ్స్ ఉంటుంది. 26.5 by 60 డైమెన్షన్తో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. సో గోధుమ కుంట కిందకి ప్రాపర్టీ వస్తుంది. రాంపల్లి మెయిన్ రోడ్ నుండి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుందండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. సో ఫ్రంట్ ఫేసింగ్ 26.5 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 60 ఫీట్స్ ఉంటుంది. టోటల్గా 2 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు. పక్కది వెళ్ళిపోయిందండి, ఇది ఒక్కటి మాత్రమే అవైలబుల్లో ఉంది. సో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. చుట్టూ కూడా అన్ని హౌసెసే ఉంటాయండి, మీరు గమనించవచ్చు. ఈ విధంగా అన్ని హౌసెసే ఉంటాయి. ఇక్కడ ర్యాంప్ ఉంటుంది. ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఫ్రంట్ గేట్ అండి. ఈవెన్ గేట్ పిల్లర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లోని ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ సీలింగ్ టోటల్గా పీవీసీ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా సీలింగ్ వస్తుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఎస్ఎస్ రైలింగ్ కూడా వస్తుందండి. అండ్ ఇక్కడే వాష్ ఏరియా ఉంటుంది. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడే ఈ విధంగా వస్తుంది. అండ్ సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుందండి. అండ్ ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఈ విధంగా 4 ఫీట్ వైడ్లో నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుందండి. అండ్ ఈవెన్ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్తో ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా వస్తాయి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా మార్బుల్స్ వస్తాయి. ఫైనల్ వర్క్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ హౌస్ని. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా యూపీవీసీ విండోస్ ఉంటాయి. విత్ మస్కిటో మెష్ వస్తుందండి. అండ్ విండోస్ చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఈ విధంగా టీవీ యూనిట్ వస్తుందండి. ఇటువైపు ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ వస్తుంది. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ప్రజెంట్ కొన్ని పెయింటింగ్ సామాన్లు ఉండడం వల్ల అందులో లాక్ వేసి ఉందండి. సో మీరు విజిటింగ్కి వచ్చినప్పుడు అది కూడా ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ అండి అది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా ఉంటుందండి. ఈ విధంగా లో రూఫ్ వస్తుంది. 2 సైడ్ ఓపెనింగ్తో లో రూఫ్ ఉంటుందండి. ఇది డైనింగ్ ఏరియా అండి. ఎల్ షేప్లో డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియాలోనే ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ ఉంటుందండి. ఈ విధంగా పూజ గది వస్తుంది. అండ్ ఇటువైపు షెల్ఫ్స్ అండి, ఇవి డైనింగ్ ఏరియాలో ఇచ్చిన షెల్ఫ్స్ ఇవి. అండ్ ఇది కిచెన్ అండి. చాలా మంచి సైజులో వస్తుందండి కిచెన్. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అండ్ షెల్ఫ్స్ కూడా చాలా సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి కిచెన్లో. ఈ విధంగా షెల్ఫ్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైటింగ్ ఫిట్ అవ్వలేదండి. న్యాచురల్ లైటింగ్ చాలా బాగుంటుంది. డైనింగ్ ఏరియాలో నుండి 2 వైపులో కూడా డోర్లు ప్రొవైడ్ చేస్తారండి. ఈస్ట్ వైపు అలాగే నార్త్ వైపు కూడా డోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డోర్స్ ఉంటాయి.
అండ్ ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా గ్రానైట్తో ఫ్లోరింగ్ ఫినిషింగ్ అని ఇచ్చారు. 5 ఫీట్స్ ఉంటుందండి వెనక సెట్ బ్యాక్ ఏరియా. ఇక్కడ మనకి వాటర్ సంప్ ఉంటుంది. అరౌండ్ 2000 లీటర్ కెపాసిటీతో వాటర్ సంప్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుందండి. అండ్ ఇది వాష్ ఏరియా. ఈవెన్ వెనక వైపు కూడా మీరు గమనించవచ్చు, చుట్టూ హౌసెస్ ఉంటాయి. మంచి పీస్ఫుల్, అలాగే ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుందండి. ఈశాన్య మూలలో మనకి బోర్ ఉంటుందండి. ఈ విధంగా బోర్ వస్తుంది. అండ్ నార్త్ వైపు గల్లీ ఈ విధంగా ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 26.5 by 60 డైమెన్షన్తో 177.5 డైమెన్షన్ యార్డ్స్ ఉంటుందండి. 177.5 గజాల వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. రాంపల్లి మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుందండి. గోధుమకుంట గ్రామ పంచాయతీలో ఈ ప్రాపర్టీ ఉంటుంది. ప్రజెంట్ నాగారం మున్సిపాలిటీలోనే వస్తుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 86 lakhsగా చెప్తున్నారండి. 86 లక్షలుగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ హౌస్ పైన. ఈ హౌస్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.